జై భారత మాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. అన్ని మతాలలోనూ కూడా తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవులందరూ కూడా జెరూసలేం యాత్ర చేస్తారు. మహమ్మదీయులందరూ కూడా మక్కా యాత్ర చేస్తారు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఉన్న హిందువులైనా సరే భారతదేశానికి వచ్చి ఒకసారి తిరుపతిని దర్శించుకుందామని, లేదా కాశీని చూద్దామని, కేదార్నాథ్ బదరీని చూద్దామని అనుకుంటారు. పవిత్రమైన స్థలాలలో అక్కడ భగవంతుడిని దర్శించి అక్కడ ప్రార్థనలు చేసి తమ జీవితానికి మార్గదర్శకత్వం వచ్చింది అన్నట్లుగా భావిస్తారు ప్రజలు. ఆ మనోభావాలు మానవులకి శాంతియుతమైన జీవనాన్ని కల్పిస్తాయి. తిరుపతికి, తిరుమలకి చాలా ప్రాముఖ్యత ఉంది. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు రాశారు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద. ఆపద మొక్కుల వాడే ఆది దేవుడే. ఆపద వచ్చినప్పుడు వెంటనే మొక్కుకుంటే, నాయన నీకు ఇది ఇస్తాను, నేను పొర్లు దండాలు పెడతాను, లేదా నేను నీ తలకు నేను నీ కొండకు వస్తాను, తల నీలాలు ఇస్తాను అంటే చాలు ఆ ఆపద తొలగిపోతుంది. పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే. పిల్లలు లేని వాళ్ళు, మా స్వామి నాకు పిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటాం అని చెప్పి కోరుకుంటారు కూడా. అలాంటి అంతటి దేవదేవుడు తిరుమలని కలియుగ వైకుంఠం అంటారు. ఆ దేవదేవుడు ఎటువంటి వాడు అనేది మనం కనీసం మాటల్లో చెప్పలేంది. నేను పురాణాల జోలికి వెళ్ళటలేదు, చరిత్రపరంగా చెప్దామని అనుకుంటున్నాను. భూమిలోన చొచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమో చేటి దేవుడ నేను. ఈ భూమిలో ప్రాణులందరినీ కూడా నేనే మోస్తున్నాను, వాళ్ళకు కావాల్సిన ఆహారాన్నంతా కూడా నేనే ఇస్తున్నాను అని చెప్తున్న ఆ పరమాత్మ, ఆ శ్రీనివాసుడు కలియుగంలో నామస్మరణ చేయడం, ఆ భగవంతుడిని దర్శనం చేసుకోవడం, అర్చన చేసుకోవడం, దర్శనంతోనే తరిస్తాము అని చాలామంది అనుకుంటారు. ఏ కష్టం వచ్చినా కొంతమంది ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్తారు, కొంతమంది సంవత్సరానికి కొన్నాళ్ళకి ఒక జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్దాం అనుకుంటారు. ఏది ఏమైనా దర్శించుకోవాలి అని అనుకుంటారు. ప్రపంచం మొత్తం మీద అతి ఎక్కువగా తీర్థయాత్రికులు వచ్చేది కూడా తిరుమలే అని చెప్తారు. మామూలు రోజుల్లో దగ్గర 60,000 మంది రోజుకు దర్శనం చేసుకుంటే, పర్వదినాలలో పండగ రోజుల్లో 6 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. ఈ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా తిరుమలని ఆనంద నిలయంగా భావిస్తారు. ఇది ఆనంద నిలయం. దీన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారు ఈ దేవాలయాన్ని. అంటే మొట్టమొదట ప్రాచీనత చూస్తే 2000 సంవత్సరాల కంటే ముందరే ఈ దేవాలయం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే చారిత్రక ఇక్కడ దేవాలయంలో అనేకమైన శాసనాలు ఉన్నాయి. రాజులు ఇక్కడికి వచ్చి ఇక్కడ వెలువరించిన శాసనాలు ఉన్నాయి. పల్లవుల కాలంలో, చోళుల కాలంలో, విజయనగర రాజుల కాలంలో, ఆ తర్వాత వచ్చిన మహమ్మదీయ రాజులు, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు అనుసరించిన విధానాల వల్ల ఈ దేవాలయానికి ఎలాంటి చెడ్డ పేరు రాలేదు. 9వ శతాబ్దికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దికి చెందిన చోళులు, 14, 15, 13, 14, 15 శతాబ్దాల్లో ఉన్న విజయనగర రాజులు, వీళ్ళందరూ కూడా దేవాలయానికి ఆదరణ ఇచ్చారు, దేవాలయాన్ని పెంచి పోషించారు. రాజులు అంటే దేవాలయాన్ని రక్షించాలి అని అనుకున్నారు. ఇది మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మొట్టమొదటి శాసనాలు మనం చూస్తే మనకి తమిళంలో కనిపిస్తాయి శాసనాలు. క్రీస్తు శకం 614 నాటికి పేరిందేవి అనే ఒక పల్లవ రాణి ఆవిడ అనేక సార్లు ఈ దేవాలయానికి వచ్చినట్టు, ఈ దేవాలయానికి ఆవిడ ఈ ఆనంద నిలయాన్ని, అంతకుముందు కట్టిన ఆనంద నిలయాన్ని మళ్ళీ పునర్నిర్మించినట్లు, జీర్ణోద్ధరణ చేసినట్లు మనకు కనిపిస్తుంది. అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఆవిడ ప్రతిసారి ఉత్సవాలు కూడా చేస్తూ పరమ భక్త శిరోమణిగా తిరుమల చరిత్రలో నిలిచిపోయింది. అలాగే తెలుగు రాజుల్లో, పల్లవ రాజులకు సామంత రాజులుగా ఉన్న తెలుగు రాజుల్లో విజయ గండగోపాలుడు, ఆయన 1328 ప్రాంతానికి చెందినవాడు. ఆయన ఈ వెంకటేశ్వర స్వామిని కొలిచి ఆయన అనేకమైన ఉత్సవాలు నిర్వహించాట.
అలాగే త్రిభువన చక్రవర్తి అని పేరు పొందిన తిరువెంకటనాథ యాదవరాయలు, అలాగే 1446లో విజయనగర రాజులు కూడా ఈ హరిహర రాయలు, బుక్కరాయలు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మగారు మొట్టమొదటి ఉత్సవాలు నిర్వహిస్తే తర్వాత రాజులు నిర్వహించారు. సాళువ నరసింహరాయలు, సాళువ వంశ సంగమోత్సవం హరిహర రాయలు, సాళువ నరసింహరాయలు తన భార్య 2 కుమారుల పేర్లతో సంపంగ ప్రదర్శనం అనే ఒక పెద్ద ఒక ప్రాంతాన్ని, ఒక మంటపాన్ని నిర్మించాడు ఆయన 1470 ప్రాంతాల్లో. అలాగే తిరుమల రాయలు, తర్వాత వచ్చిన తిరుమల రాయ మంటపాన్ని నిర్మించాడు ఇక్కడ. 1513 నుంచి 21 దాకా అక్కడ కృష్ణదేవరాయలు 1509 నుంచి 29 దాకా మొత్తం దక్షిణాపథాన్ని మొత్తాన్ని పరిపాలించిన కృష్ణదేవరాయలు, ఆయనకి చాలా ఇష్టమైన పరమాత్మ తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆ రోజుల్లో తిరుమలకి పైకి రావాలి అంటే గుర్రాల మీద రావాల్సి వచ్చేది. విజయనగర రాజులకి ఒక వేసవి విడిదిలాగా చంద్రగిరి ఉండేది. చంద్రగిరికి వచ్చి కృష్ణదేవరాయలు అనేక సార్లు వచ్చారు. ఎన్నిసార్లు వచ్చారు? మొత్తం మీద 13 సార్లు అంటారు. మనకి 7 సార్లు దాకా శాసనాలు ఉన్నాయి. అన్నిసార్లు వచ్చి అన్నిసార్లు పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనేకమైన బహుమతులు ఆయన ఇచ్చారు. కానీ కింద గోవిందరాజ స్వామి ఆలయానికి వెళ్ళలేదు అంటారు. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి అది శైవ వైష్ణవ మతాలు 2 కలిసినది. అదే గోవిందరాజ స్వామి ఆలయం అయితే పూర్తిగా వైష్ణవ మతం. నేను రాజుగా ఎవరి వైపు ఉండకూడదు అని 1513లో కృష్ణదేవరాయలు గారు వేసిన శాసనాల్లో ఆయన 25 వెండి పళ్ళాలను బహుమానంగా ఇచ్చారట వెంకటేశ్వర స్వామికి. స్వామివారికి ఆరగింపు కోసం. అలాగే దేవేరులోమో అంటే ఆయన భార్యలు 2 కూడా 2 బంగారు గిన్నెలు ఇచ్చారట స్వామివారికి నివేదనలు పెట్టడానికి. అలాగే స్వామివారిని ఏం చెప్తారంటే తోమని పళ్ళాల వాడే అని చెప్తారు. ఎందుకంటే ఒకసారి నివేదన పెట్టాక అది తీసేసాక మళ్ళీ ఇంకోసారి నివేదన పెట్టేస్తారు అందులోనే అని. 1513లో మళ్ళీ తిరిగి 2వసారి వచ్చారట. 13లో మూడోసారి వచ్చారు. మూల విరాట్కి ఆభరణాలు, ఉత్సవ మూర్తులకి మణిమయ కిరీటాలు తయారు చేయించారు కృష్ణదేవరాయలు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుగ్గా ఇచ్చారు. 4వసారి వచ్చినప్పుడు 30,000 వరహాలతో కనకాభిషేకం చేసి తాళపాక గ్రామాన్ని అరణంగా వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు. 5వసారి వచ్చినప్పుడు ఇప్పటికీ కూడా మనం తిరుమల దేవాలయంలో చూస్తే కృష్ణదేవరాయలు, చిన్నాదేవి, తిరుమలదేవి విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఆ విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠింప చేయడం జరిగింది. చివరిసారి వచ్చినప్పుడు ఆనంద నిలయానికి బంగారు పూత పూయించారు ఆయన. నవరత్న కుళ్ళాయలని వేసుకునే బట్టలని, పీతాంబరాలని సమర్పించారు. అచ్యుతదేవరాయలు, కృష్ణదేవరాయలు తర్వాత వచ్చిన అచ్యుతదేవరాయలు కూడా ఆయన కూడా 1530 నాటికంటే కృష్ణదేవరాయలు మరణించిన వెంటనే ఉత్సవాలు నిర్వహించి ఆలయానికి అనేకమైన గ్రామాలని, భూములని దానాలుగా ఇచ్చారు. తిరుమల రాయలు 1570లో అంటే 1570 అంటే ఏంటంటే రాక్షస తంగడి యుద్ధం అయిపోయి విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయింది. పెనుగొండ నుంచి పరిపాలిస్తున్నారు. పెనుగొండ నుంచి పరిపాలిస్తూ ఆ వెంకటపతిరాయలు వచ్చి చంద్రగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఆలయాన్ని రక్షించారు. ఎందుకు చెప్తున్నానంటే రాజులందరూ కూడా దేవాలయాలని, దేవాలయ ఆస్తులని రక్షించారు తప్ప వాటిని వాడుకుందామని అనుకోవాలి. విజయనగర సామ్రాజ్యం తర్వాత మహమ్మదీయులు ఈ ప్రాంతానికి రాజులయ్యారు. మహమ్మదీయ రాజులు నిజాంకి పన్ను చెల్లించాలి కాబట్టి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవాలయం మీద పన్నులు వేశారు. పన్నులు వేసి ఆ పన్నుల్లో కొంత భాగాన్ని హైదరాబాద్ నిజాంకి చెల్లించేవాళ్ళు. నిజాంలకి నైజాం ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవాళ్ళు. ఆ పన్నులు చెల్లించడానికి ఇక్కడ స్థానిక పాలకులు మహమ్మదీయులు ఎవరు కూడా మీరు హిందువులను ఇక్కడ రావద్దు అని చెప్పేసి హిందువులు రాకుండా చేయడానికి ప్రయత్నాలు చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర పన్నులు వసూలు చేశారు. అయితే ఎప్పుడైతే వీళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయడం మొదలెట్టారో ఇలా హిందువుల మీద పన్నులు వసూలు చేస్తున్నారు అని మహారాష్ట్రులు దండయాత్ర చేసి వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్న మహమ్మదీయులని తిరుపతి ప్రాంతంలో ఉన్న, చిత్తూరు ప్రాంతంలో ఉన్న మహమ్మదీయులను ఓడించి మహారాష్ట్రలో ఒక ఒప్పందం చేసుకొని చాలా ఎక్కువ సంపదని మహమ్మదీయులకు ఇచ్చేసి తిరుమల దేవాలయాన్ని మహారాష్ట్రలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే ఆలయాన్ని పునరుద్ధరించడానికి తీసుకున్నారు. ఆలయాన్ని పునరుద్ధరించడం మాత్రమే కాదు, అనేకమైన అమూల్యమైన ఆభరణాలు సమర్పించారు. 1801 నాటికి ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ వశమైంది.
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1807 నుంచి మనకి 1801 నుంచి కూడా థామస్ మన్రో ఉన్నారు. ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి ఆయన గవర్నర్గా ఉన్నారు. గవర్నర్గా ఉండి థామస్ మన్రో మొత్తం అన్ని దేవాలయాలను సందర్శించేవాళ్ళు. ఆయన దేవాలయాన్ని సందర్శించారు. అగస్త్యేశ్వర స్వామి దేవాలయం కొట్టుకుని వెళ్ళిపోతే దాన్ని పెన్నా నది వరదల్లో మళ్ళీ దాన్ని పునర్నిర్మించారు. కానీ తిరుపతికి వచ్చేసరికి అప్పట్లో ఎలా ఉండేదంటే అప్పుడు రోడ్లు కానీ మెట్లు కానీ ఏమీ లేవు. నడిచి కొండ మీద గుట్టలు ఇవన్నీ ఎక్కి వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి తిరుమల దేవస్థానంలో ప్రసాదం పెట్టేవాళ్ళు. ప్రసాదం వెదురు బుట్టల్లో పెట్టేవాళ్ళు. ఆ ప్రసాదమే వాళ్ళకి భోజనం. ఆ ప్రసాదం తింటుండేవాడు. ఈయన థామస్ మన్రో గారు చూసి ఇలాంటి ప్రసాదాలన్నీ తింటే కడుపు నొప్పి వచ్చేస్తుంది, వీళ్ళకి అనవసరంగా మీరు ప్రసాదం వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టద్దు, వాళ్ళు కిందికి వెళ్ళిపోయి ఏదో ఒక భోజనాలు చేస్తారు. అందరూ కట్టెలు అక్కడ పక్కన కట్టెలు తెచ్చుకొని వండుకునేవాళ్ళు, బియ్యము పప్పు బుధాన్ని వేసుకొని. 2 రోజులు పట్టేది కింది నుంచి పైకి రావడానికి. అంటే ఆ రోజుల్లో ఎంత విచిత్రం అంటే థామస్ మన్రో గారు చెప్పి ప్రసాదాలను ఆపు చేయించేశారు. ఆపు చేయించేసిన తర్వాత థామస్ మన్రో గారికి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఆయన ఆల్మోస్ట్ ఒక 3-4 సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడి మంత్రాలయం వెళ్ళినప్పుడు మంత్రాలయంలో అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ప్రసాదం తినండి, ఆ ప్రసాదం తింటే మీ కడుపు నొప్పి పోతుందని చెప్పారు. అంటే ఆయనకి తను చేసిన తప్పు అర్థమైంది. థామస్ మన్రో గారు మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ తిరుపతిలో ఆ పులిహోరను తిన్నారట. తింటే ఆయన కడుపు నొప్పి పోయింది. పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం 3 ప్రసాదాలు ఉండేవి. పులిహోర తినేసరికి కడుపు నొప్పి పోయింది. థామస్ మన్రో గంగాళం అంటారు. ఇప్పటికీ తిరుపతిలో ఉంది, తిరుమలలో దేవాలయంలో ఉంది. మన్రో ఆయన గంగాళాన్ని ఇచ్చారు. గంగాళాన్ని ప్రసాదాలు తయారు చేయడానికి గంగాళాన్ని ఇచ్చారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఈ దేవాలయానికి వచ్చే ప్రతి వాళ్ళ దగ్గర ఒక పైసా వసూలు చేసేవాళ్ళట. పైసా వసూలు చేసి దేవాలయాన్ని రక్షించేవాళ్ళు. దేవాలయాల్లో ఉత్సవాలు జరిపేవాళ్ళు. బ్రిటిష్ అధికారులు ప్రతి వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర పైసా వసూలు చేయడం, ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కానీ ఏదో నామకరణాలు ఇలాంటివన్నీ ఉంటే రూపాయి వసూలు చేసేవాళ్ళు. రూపాయి అలా వసూలు చేసి దేవాలయంలో నైవేద్యాలకి దేవాలయ సిబ్బందికి జీతాలు ఇవన్నీ ఇచ్చినా సరే సంవత్సరానికి ₹1,00,000 మిగిలేదట. ₹1,00,000 మిగిలేది. 1833లో బ్రిటిష్ పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు. ఏంటంటే ఏంటిది, ఎందుకని దేవాలయాల్ని మసీదుల్ని ఈ మతపరమైన విషయాల్లో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి అని. అంటే జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి 1833 చార్టర్ చట్టంలో చెప్పేశారు. చట్టం చేసేసారు. చట్టం చేసినా సరే ఇంత ఆదాయం వస్తున్న తిరుపతిని వదులుకోవడం బ్రిటిష్ వాళ్ళకి ఇష్టం లేకపోయింది. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మనం ఏం చేద్దాం, దీనికి తిరుపతి దేవాలయానికి ఏం చేద్దాం అని చెప్పి ఆలోచించి సరే అయితే మనం దీనికి మెట్ల మార్గాన్ని నిర్మిద్దాం. ఆంగ్ల ప్రభుత్వం ఏం చేసిందంటే మెట్ల మార్గాన్ని నిర్మిద్దాము, ప్రజలు రావడం చాలా కష్టంగా ఉంది అని ఈ దేవాలయానికి పూర్తిగా బాధ్యత బ్రిటిష్ వాళ్ళు తీసుకోకుండా మహంతుల సేవని 1863 నుంచి పెట్టారు. మహంతుల సేవ పెట్టి నెమ్మదిగా ధర్మకర్తల మండలిని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. చేసి 19వ శతాబ్దం అంటే 18వ శతాబ్దం చివరికి వచ్చేసరికి ఇక్కడ 2 ఉండేవి. దేవాలయం ఉండేది, హాథీరామ్జీ మఠం ఒకటి ఉండేది. మిగిలిన వాళ్ళందరూ కింద ఉండేవాళ్ళు. పూజారులు కూడా ప్రతిరోజు కింద నుంచి పైకి వచ్చి పొద్దున 7 గంటలకు తలుపు తీసేవాళ్ళు. సాయంత్రం 7 అయ్యేసరికి దేవాలయం మూసేసేవాళ్ళు. ఎందుకంటే రాత్రిపూట కిందికి వెళ్ళడం చాలా కష్టము, వెళ్ళే దారి కూడా సరిగ్గా ఉండదు అని. దొంగల భయం ఎక్కువ ఉంటుంది, అలాగే పులుల భయం, జంతువుల భయం ఎక్కువ ఉంటుంది అని రాళ్ళు రప్పలు ఉండి అక్కడ వంట వార్పు కోసం పైకి రావడం కష్టంగా ఉండేది. మధ్యలో ఈ ప్రజలందరూ కూడా గోవిందా గోవిందా అనుకుంటూ డప్పులు మోసుకుంటూ వాళ్ళు 2 రోజులు పట్టేది కింద నుంచి పైకి రావడానికి. అందుకని ఏంటంటే ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ఇలా కింది నుంచి పైకి తీసుకెళ్లేవాళ్ళని పెద్దవాళ్ళు వెళ్ళలేకపోతే డోలీలు కట్టుకుని తీసుకెళ్ళు. నెమ్మదిగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే చదును చేసి ఒక నామమాత్రపు కచ్చా రోడ్డు లాంటి రోడ్డును వేశారు. నెమ్మదిగా మెట్లను కూడా వేస్తే దాని మీద మెట్లు వేసాక కొంచెం సులభం అయింది. డోలీలు కట్టుకుని మోసుకెళ్ళేవాళ్ళట. మనకి గుండమ్మ కథలో రామారావు అంటాడు, గుండక్క నువ్వు కనుక నాకు పెళ్లి చేసావంటే నేను డోలీ కట్టుకొని తిరుమలకి తీసుకెళ్ళిపోతాను. తిరుమలకి డోలీ ఎందుకు, అయి బస్సు ఉంది కదా అంటే డోలీలో వెళ్తే పుణ్యం కదా అంటాడు. అలాగా ఆ డోలీలు కట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళట. డోలీ కట్టుకుని వెళ్ళినందుకు కింద నుంచి పైకి వెళ్ళినందుకు ₹1 వసూలు చేసేవాళ్ళట ఈ డోలీ కట్టుకునేవాళ్ళు. అలాగా డోలీలు ఆపడానికి అన్నీ ఉంచుకోవడానికి కూడా ప్రదేశం ఉండేది తిరుమలలో. అక్కడి నుంచి నెమ్మదిగా ఏంటంటే ఎప్పుడైతే రోడ్డు కొంచెం వచ్చిందో
1870 ప్రాంతానికి కొండ మీదకి మెట్లు నిర్మించబడ్డాయి. జనం నెమ్మదిగా పెరగడం మొదలైంది. మొదట 1933 నాటికి ఒక రోడ్డు వేస్తే బాగుంటుంది అని 26,000 ఖర్చు, మొట్టమొదటి రోడ్డు వేసింది 1933లో వేశారు. 26,000తో ఈ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఎడ్ల బళ్ళు, మామూలు లాగుడు బళ్ళు ఇవన్నీ కూడా వెళ్తే టీటీడీ వాళ్ళు ఏమనుకున్నారంటే బస్సులు వేద్దాం అనుకుని 2 బస్సులు, పొద్దున బస్సు సాయంత్రం బస్సు, పొద్దున బస్సు వెళ్తుంది, సాయంత్రానికి తీసుకొస్తుంది. అంటే దగ్గర 500-600 మంది వచ్చేవాళ్ళు. ఈ బస్సు మాత్రం ఇదే బస్సు తిరుగుతుంటుంది. ఒకటే వైపు ఉండేది, రెండో వైపు కూడా ఉండేది కాదు, ఒక్కటే వైపు ఉండేది. అలాంటిది తర్వాత నెమ్మదిగా రెండో మార్గాన్ని కూడా, అంటే ఒకవైపు ఎక్కడానికి ఒకవైపు దిగడానికి కూడా ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా భారతదేశానికి స్వతంత్రం రాకముందర చేశారు. కానీ పైన ఏమీ లేదు. పైన ఒక ఊరులాగా ఉంటే అక్కడ ఆ దేవాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరూ అక్కడే ఉండొచ్చు అని నెమ్మదిగా కింది నుంచి ప్రజలని పైకి వచ్చి అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి వసతులు కల్పించింది ప్రభుత్వం. అలా వసతులు కల్పించినందుకు నెమ్మదిగా ఈ దేవాలయం ఈ భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడం, చిన్న ఇళ్ళు కట్టుకోవడం ఉండేది. 1930 నాటికి సుమారుగా 1960 నాటికి ఒక 25,000 మంది ప్రతిరోజు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటంటే అక్కడ చుట్టూ ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఆ దేవాలయం మీద ఆధారపడేవాళ్ళు మాత్రమే. కానీ చాలా నియమాలు ఉండేవి. పైన ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదు, మద్యం అనేది ఉండకూడదు. అలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టారు. 1940 నాటికి రెండో ఘాట్ రోడ్ వచ్చేసింది. ఈ 1944 ఏప్రిల్ నాటికి తిరుమల దాకా ఘాట్ రోడ్, అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ వచ్చింది. 1955-56లో ఈ రైల్వే స్టేషన్ పక్కన శ్రీనివాస బస్ స్టాండ్ అని పెట్టి ఒక 10 బస్సులను నడపడం మొదలెట్టారు. ఆ తర్వాత రెండో ఘాట్ రోడ్డు 1974లో వచ్చింది. మేము మొట్టమొదటిసారి నా జీవితంలో 1967 ప్రాంతంలో వెళ్ళాము. 67 ప్రాంతాల్లో తిరుమలకి వెళ్ళాము. ఇప్పుడు ప్రస్తుతం చుట్టూ ఉండే ఇది ఉంటుంది కదా, ఆ మార్గం మాడవీధి అంటారు. ఆ మాడవీధి పక్కనంతా కూడా ఇళ్ళు ఉండేవి, చిన్న ఇళ్ళు ఉండేవి. వాళ్ళు గదులు అద్దెకిచ్చేవాళ్ళు. మేము 10 మంది వెళ్ళాం. మా నాన్నగారు, మేము 6 పిల్లలు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా మేనత్తల కుటుంబాలు, మొత్తం 15 మంది వెళ్ళాం. పక్కన మాడవీధి పక్కన ఇల్లు అద్దెకి తీసుకున్నాం. అలాగే క్షురకులు కూడా తలనీలాలు ఇవ్వాల్సినప్పుడు క్షురకులు కూడా కళ్యాణకట్టకు వెళ్ళడం అనేది మేము వెళ్ళలేదు. ఎందుకంటే దేవాలయం క్షురకులు ఇక్కడికి వచ్చి తలనీలాలు సమర్పించుకోవడం వాళ్ళు తీయడం జరిగింది. తర్వాత టిక్కెట్లు అనేవి లేవు. వెళ్ళిపోయి క్యూలో నుంచోవడం, దర్శనం చేసుకోవడం, బయటకు వచ్చేసేయడం. కానీ అప్పుడు నాకు లడ్డూ ప్రసాదం తిన్నట్టే గుర్తుంది. లడ్డూ ప్రసాదం అప్పటి నుంచి బహుశా ఉంటుంది అని. మేము 10 రోజులు ఉన్నాం. 10 రోజులు తిరుమలలో ఉన్నాము. 4-5 సార్లు దర్శనం చేసుకున్నాం. దర్శనం పెద్ద కష్టం అనిపించలే. క్యూ కాంప్లెక్స్లు లేవు అప్పుడు. దేవాలయం చుట్టూ నుంచోవడమే అంతే. దేవాలయం చుట్టూ నుంచోవడం. పొద్దున 7 గంటలకు నుంచుంటే 9:30 కల్లా వచ్చేసేవాళ్ళం. మళ్ళీ సాయంకాలం ఒకసారి 5 గంటలకు వెళ్ళి అయితే సాయంత్రం పూట ఖాళీగా ఉండేది. మళ్ళీ దర్శనం చేసేసుకుని వచ్చేసేవాళ్ళం. అలా చేసాము. ఆ తరువాత గుడి చుట్టూ మాడవీధి చుట్టూ కూడా చిన్న ఇళ్ళు ఉండేవి. మా ముందర ఎవరన్నా భజన సమాజం వాళ్ళు వస్తే అప్పుడు మొత్తం ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వెంకటేశ్వర స్వామి భజనలు చేసేవాళ్ళు. ఈ భజన సమాజం వాళ్ళు వచ్చి మేము భజన చేసాము, ఏడాది పాటు భజన చేస్తే వాళ్ళని ముందు పంపించేసేవాళ్ళు. వాళ్ళకి మాత్రమే స్పెషల్ ఉండేది. ఆ తర్వాత నాకు నేను తిరుపతి యూనివర్సిటీలో చదివాను. మా ఐడెంటిటీ కార్డు చూపిస్తే మమ్మల్ని లోపలికి పంపించేసేవాళ్ళు. సరాసరి గుమ్మం ముందు నుంచి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఐడెంటిటీ కార్డు చూపిస్తే ఆ ఐడెంటిటీ కార్డు చూపించి లోపలికి వెళ్ళిపోయి దేవుడు దర్శనం చేసేసుకొని బయటకు వస్తూ ₹1 ప్రసాదం, వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదం ఇచ్చేవాళ్ళు. ఆ ప్రసాదం ఒక పెద్ద ఆకులో దద్దోజనం, చక్కెర పొంగలి, తర్వాత పులిహోర 3 పెట్టించేవాళ్ళు. ఆ 3 తినేసరికి మాకు ఆ రోజు భోజనం అయిపోయి సాయంకాలానికి వచ్చేసేవాళ్ళం. అలా చాలాసార్లు వెళ్ళడం జరిగింది తిరుపతి. అదొక అదృష్టం అంటాం. మా యూనివర్సిటీలో కూడా ప్రతి గదిలోనూ కూడా వెంకటేశ్వర స్వామి పటం ఉండేది. అలాగే ఏ ప్రోగ్రాం జరిగినా ప్రార్థన అంటే వందే మాతరం కంటే కూడా వెంకటేశ్వర స్వామి ప్రార్థన జరిగేది.
అది ఎవరైనా ఏ మతం వాళ్ళైనా, ఎందుకంటే ఆయన పోషించారు, ఆయన యూనివర్సిటీలు, ఆయన కాలేజీలు, ఆయన స్కూళ్ళు పెట్టి, ఆయన హాస్పిటల్స్ పెట్టి ఆయన పోషిస్తున్నారు. మన ఎవరైనా పోషిస్తే మనకు కృతజ్ఞత ఉండాలి కదా. ఆ కృతజ్ఞత ఇప్పటి వాళ్ళకు ఉందా లేదా అనేది ఒక పెద్ద సమస్య వస్తుంది. ఈ వెంకటేశ్వర స్వామి ఒక్కచోట కాకుండా అనేక తిరుపతులు ఉన్నాయి నిజానికి. కానీ తిరుమల లాంటిది ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, తిరుమల లాంటి ఆనంద నిలయం లాంటి దేవాలయం కానీ, తిరుమల లాంటి పవిత్రమైన స్థలం కానీ మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు అనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల మహర్షులు తపస్సులు చేసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడే ప్రత్యక్షమై ఇక్కడే మీరు ఉండాలి అని చెప్పడం. మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో మాకు ద్వారకా తిరుమల ఉంది. ద్వారకా మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. అలాగే జంగారెడ్డిగూడెం దగ్గర తిరుమలగిరి పారిజాత గారి ఉంది. వాడపల్లి ఉంది, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. బెంగళూరులో వసంతపురం ఉంది, వసంతపురం వెంకటేశ్వర స్వామి. శ్రీవారు వేసవకాలానికి వసంతపురానికి వెళ్ళేవాళ్ళట. తిరుపతి లాగానే ఉంటాయి. కానీ తిరుపతి ఇప్పుడు అమెరికాలోను మిగిలిన అన్ని దేశాల్లోనూ, యూరోప్లోనూ కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా రక్షించబడుతున్నాయి. తిరుమలలో ఎందుకు తిరుమల వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేద్దామన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ప్రభుత్వం అంటే నిజానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అంటే దేవాలయాన్ని రక్షించాల్సిన డిపార్ట్మెంట్. కానీ దేవాలయం నుంచి డబ్బులు తీసుకుందామన్న ఆలోచన, వచ్చిన డబ్బు అంతా కూడా మనం వాడుకుందామన్న ఆలోచన నాయకులకు రాకూడదు. వెంకటేశ్వర స్వామి ఎలాంటి వారంటే బుసల నాగప్ప అని చెప్తారు. వడ్డీ కాసులు వాడు. మనం ఒక 100 రూపాయలు వేస్తాము అని అనుకుంటే అది కనుక 2 ఏళ్ళు ఆలస్యం అయితే 100 రూపాయలకి ఎంత వడ్డీ అవుతుందో వడ్డీ కూడా వేసేయాలి. ఆయన చెప్తారు. మనకి ఎవరో ఒకళ్ళ ద్వారా చెప్పిస్తారు. 100 రూపాయలు అనుకున్నావు నువ్వు, ఒక 120, 110 ఎంతో కొంత వేసేయి అని చెప్తారు. అలాంటిది వెంకటేశ్వర స్వామి డబ్బునే కాదు, ఆ డబ్బుని మిస్అప్రోప్రియేట్ చేయడం, ప్రసాదంలో కల్తీలు కలపడం. అంటే ఇదేదో కలిపినంత మాత్రాన ఎవరో అంటున్నారు అది కలిపినంత మాత్రాన ప్రసాదం కాదా అని. ప్రసాదంగా నువ్వు ఏది తింటే అది పెట్టచ్చు. కన్నప్ప పక్కనే ఉన్న తిరుపతి దేవస్థానానికి పక్కన ఉన్న కాళహస్తిలో కన్నప్ప తన మాంసం తినేవాడు. ఆ పచ్చి మాంసాన్ని పెట్టాడు శివుడికి. కానీ నేను మాంసాన్ని పెడుతున్నాను అని పెట్టాడు. నేను లడ్డూని పెడుతున్నాను అని దాంట్లో కలిపిన ఇది మనకు కనిపించదు. అన్నిటికంటే భక్తి ముఖ్యం. కానీ భక్తి లేకుండా భక్తిని వ్యాపారంగా చేయడం, భక్తి మనకు బలం అవ్వాలి, భక్తి మనకు బలహీనత అవ్వకూడదు. భక్తిని వ్యాపారంగా చేసి, ప్రజల భక్తిని వ్యాపారంగా చేసి స్వామిని దోచుకుందాము అని అనుకుంటే అది ఎంతెంత పాపపు మూటలు మోసుకుని వెళ్తారు అని అంటే అది కనీసం ఊహించలేం. చాలా అందరి హిందువుల మనోభావాలు అన్నీ దెబ్బతిన్నాయి ఈ మధ్యకాలంలో జరిగిన లడ్డూ ప్రసాదంలో. ఎందుకంటే లడ్డూ ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత. ఒకప్పుడు లడ్డూ ప్రసాదం 15 రోజులు, నెల రోజులు ఉండేది. ఇప్పుడు లడ్డూ ప్రసాదం 3వ రోజుకు పాడవుతోంది. అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ వాడుకుంటున్నారు. అలాంటిది అందులో కల్తీ కలిపారు అంటే వెంకటేశ్వర స్వామి క్షమిస్తాడేమో మనకు తెలియదు. కానీ వీళ్ళందరూ భక్తులైతే క్షమిస్తారేమో, కానీ హిందూ సమాజం మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఎవరైతే ఇలాంటి కల్తీలకు కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా శిక్ష పడాలి. శిక్ష పడకపోతే ఇది మళ్ళా ఇంకో ఉద్యమానికి దారితీస్తుంది. జై భారత మాత, జై హింద్.